ప్రైజ్ ది లార్డ్. డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, ఎట్లా ఉన్నారు అందరూ? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ప్రభుకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము కొన్ని విషయాలు రెగ్యులర్గా ఆలోచించబోతున్నాం. అదేంటంటే, కొంతమంది యవనస్తులతో మాట్లాడినప్పుడు వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు వారు షేర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళని అడిగినప్పుడు అనేకమైన ప్రశ్నలు వాళ్ళు వేశారు. అన్న ఇదెట్లా, ఇదెందుకు, దీనికి సమాధానం ఏంటి అని అనేకమైన ప్రశ్నలు యవనస్తులు వేయడం జరిగింది. సో కాబట్టి అన్ని ప్రశ్నలకు ఒకేసారి జవాబు ఇవ్వడం కష్టం కాబట్టి ఒక్కొక్కటిగా మనం ఏం చేయబోతున్నామంటే వాక్యానుసారంగా మరి దానికి సొల్యూషన్స్ మనము ఆలోచించబోతున్నాం. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి యాజ్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదేమిటంటే, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, దానికి జవాబు ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ మనం అడిగినట్టయితే, ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా సరే, ప్రపంచం అంతా తిరిగినా మనకు జవాబు రాదు. ఎందుకు అంటే ప్రపంచంలో దానికి జవాబు లేదు. ప్రపంచంలో ఎవరున్నారు? మనుషులున్నారు. సో మనుషుల దగ్గరికి వెళ్తాము, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు సొల్యూషన్ చూపించమంటే దే కాంట్. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు, ఒక జవాబు ఇస్తాడు, అది మనకు కరెక్ట్ అనిపిస్తూ ఉండొచ్చు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇంకో జవాబు ఇస్తారు మనకున్న ప్రశ్నలు బట్టి, అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అట్లా ఎంతమంది దగ్గరికి వెళ్తే అన్ని రకాల జవాబులు వస్తాయి. మరి అన్ని జవాబులు, ఒక్క ప్రశ్నకి అన్ని జవాబులు ఉండవు కదా, ఏదైనా ఒకటే ఆన్సర్ ఉంటుంది. మరి ఒక్క ఆన్సర్, నాకు కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అని కనుక ఒక్కసారి ఆలోచిస్తే, బేసిక్ థింగ్ ఏంటంటే, ఈ లోకంలో మనకు ఉన్నటువంటి అనేకమైన ప్రశ్నలు, దాని జవాబు ఎవరు ఇవ్వగలరు అంటే ఈ లోకంలో చేసిన ఆయనే ఇవ్వగలరు. పాయింట్ అర్థమైంది కదా. ఒక బండి ఒక వెహికల్లో ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం ఎవరు కరెక్ట్గా చెప్పగలరు? లోకల్ మెకానిక్స్ పైన చేసి వదిలేస్తారు. కానీ మ్యానుఫ్యాక్చరర్ మాత్రమే ఎగ్జాక్ట్ డిఫెక్ట్ ఏంటి అనేది చెప్పగలరు. ఇన్ ద సేమ్ మేనర్, నిన్ను నన్ను చేసినటువంటి వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే, సృష్టికర్త, ఈజ్ ఎ క్రియేటర్. ఆ క్రియేటర్ దగ్గరికి మనం వచ్చినట్టయితే, ఆ దేవుడు అన్న ఆయన దగ్గరికి మనం వచ్చినట్టయితే, యూ విల్ గెట్ ద రైట్ ఆన్సర్. అర్థమైందండి? సో ఆ దేవుడి దగ్గరికి ఎట్లా రావాలి అని ఆలోచిస్తే సింపుల్. మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరలోకం అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి ఆయనే మన కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. అర్థమైందండి? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? సో ఆయన ఈ లోకానికి రావడము, ఇదిగో నేను మీతోనే ఉన్నానని చెప్పడము, ఏది సత్యము ఏది అబద్ధము ఆయన రుజువుపరిచి, ఆ నిజాలు, ఆ ట్రూత్స్ లేదా క్వశ్చన్స్కి రియల్ ఆన్సర్స్ దేవుడు మన చేతిలో పెట్టాడు. అదేంటి? పరిశుద్ధ గ్రంథం, ద హోలీ బైబిల్. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకి జవాబు పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడ లేదమ్మా, ఎక్కడ లేదు. మీ దోస్తులను అడగండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో అడగండి, మీ కొలీగ్స్ని అడగండి, ఎవరన్నా ఏ కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరా? ఆలోచించండి. ఒకవేళ లేదు, వారు కరెక్ట్ చెప్పారు అంటే ఆ ఆన్సర్ బైబిల్ నుంచినే ఉండాలి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ మీరు బైబిల్తో టాలీ చేసుకుని మ్యాచ్ అవుతుందో లేదో, మ్యాచ్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే బైబిల్లో ఉన్న ఆన్సరే అది. అర్థమైందా? సో కాబట్టి మనుషుల కంటే ముందు వచ్చింది వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. సో మనుషులు ఒక రైట్ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు అంటే ఆ రైట్ ఆన్సర్ బైబిల్లోంచే ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ బైబిల్ వచ్చింది, అక్కడ నుంచి అన్నీ వచ్చింది. ఓకే. సో మీకున్నటువంటి ప్రశ్నలకి ఒక్కొక్కటిగా మనం జవాబు చూడబోతున్నాం. ఈరోజు యవనస్తులు అడిగిన మరొక ప్రశ్న మనం ఆలోచించి చూసినట్టయితే, కొంతమంది యవనస్తులు, మరి గర్ల్స్, బాయ్స్, వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే, అన్న మరి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, తర్వాత ఎవరు నా గురించి ఆలోచించట్లేదు. ఈ రకమైనటువంటి థింకింగ్ యవనస్తుల్లో ఉంది ఈరోజు. ఆ థింకింగ్ ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా వచ్చి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే, ఈ రోజుల్లో అంటే యవనస్తులు ఈ లోకంలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. యవనస్తులుగా మనము లోకంలో ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇంట్లో ఎంతసేపు ఉంటాము? ఇప్పుడు మార్నింగ్ లేస్తాం, ఒక 1 అవర్ రెడీ అవ్వడానికి, మళ్ళీ వెళ్తాం, రోజంతా ఉండం, మళ్ళీ నైట్ 8, 9, 10కి వస్తాం ఇంటికి. స్కూల్, కాలేజ్ అంటే ఒక 1 అవర్ ఎర్లీగా వస్తారనుకో. మ్యాక్సిమం అవర్స్ ఇంటికి రాగానే కొంచెం పనులు చేసి మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న. ఇట్స్ అ రొటీన్ లైఫ్. సో మనము మెలకువగా ఉన్నటువంటి ఎక్కువ శాతము, ఎక్కువ టైం మనము లోకంతో గడుపుతున్నాం. లోకం అంటే మేబీ యువర్ ఫ్రెండ్స్, మేబీ యువర్ కొలీగ్స్, రైట్? తర్వాత లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు,
అదర్వైజ్ ఇంకా డీప్గా మనం ఆలోచిస్తే మ్యాక్సిమం ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఎంగేజ్డ్. ఎక్కువ ఎంగేజ్ దేంతో అయ్యారంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఓకే. తర్వాత టెక్నాలజీస్ వచ్చినాయి ఈరోజు. 5G టెక్నాలజీ అది అది కూడా దాటిపోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది. అర్థమైందమ్మా? సో ఎక్కువ శాతం యవనస్తులు ఇంట్లో వారి కంటే, ఇంట్లో ఫ్యామిలీ కంటే బయట ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వాటితో సమయం గడుపుతున్నాము. గడిపేసరికి మనం ఏం ఆలోచిస్తామంటే నాకు కావాల్సిందంతా నాకు లోకంలో దొరుకుతుంది, అంటే వరల్డ్లో దొరుకుతుంది. త్రూ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, కొలీగ్స్, వీళ్ళ ద్వారా, ఫోన్ ద్వారా, ఆన్లైన్లో నాకు ఏది కావాలన్నా నాకు అన్నీ నా చేతుల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదు అనుకుంటాం. జాగ్రత్త వినండి. టెన్షన్ లేదు అనుకునేసరికి కానీ ఒకానొక పరిస్థితి ఎట్లా వస్తుందంటే ఇవి కూడా మనకి సహకరించాం. ఫ్రెండ్స్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ మనకు దూరం అయిపోయే పరిస్థితి, రిలేటివ్స్ కానీ మన కొలీగ్స్ మనతో డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆన్లైన్ టెక్నాలజీస్ ఇవన్నీ అంటారు, ఒకరోజు అవి వైరస్ వచ్చో లేకపోతే ఏదో ఒక విధంగా మనకు కావాల్సిన విధంగా అది క్రియేట్ చేయకపోవచ్చు, మన ప్రశ్నలకి జవాబు ఇవ్వకపోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే అప్పుడు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు తెలుసా? అరే నాకు ఒక ఇల్లు ఉంది, మా మమ్మీ ఉన్నారు, మా డాడీ ఉన్నారు, రైట్, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉన్నారు. అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళు ఎప్పుడు గుర్తురారు అంటే వెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వరల్డ్ యూ డోంట్ రిమెంబర్ యువర్ ఫ్యామిలీ. బట్ యూఆర్ రిమెంబరింగ్ యువర్ ఫ్యామిలీ మీన్స్ దాని రీజన్ ఏంటంటే లోకం నుంచి యూఆర్ టోటలీ అన్సాటిస్ఫైడ్ నౌ. అది నీకేం ఇవ్వలేకపోతుంది, నిన్ను హ్యాపీనెస్ నీకు ఇవ్వలేకపోతుంది. అర్థమవుతుందమ్మా? సో అలాంటి టైంలో వెన్ వీ అప్రోచ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మమ్మీని, డాడీని, ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నీకు కావాల్సిన విధంగా రెస్పాన్స్ రావట్లేదు వాళ్ళ ద్వారా. అర్థమవుతుంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు కోరినట్టు వాళ్ళు నీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నువ్వు ఏదైనా అడిగితే నీకు కావాల్సిన విధంగా రెస్పాన్స్ రాకపోయేసరికి అప్పుడు ఈ థాట్స్ వస్తాయి. ఏంటంటే ఇందాక చెప్పిన థాట్స్, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లా, ఎవ్వరు నన్ను ప్రేమించట్లా, ఎవ్వరు నాతో మాట్లాడట్లేదు, ఎవరు నా గురించి ఆలోచించట్లేదు. ఎస్. అయితే ఒక ప్రశ్న ఏంటంటే ఈ విధంగా నీకు ఇంట్లో రిజెక్షన్స్ రావడానికి ఆర్ యూ నాట్ ద కాజ్ ఆఫ్ ఇట్? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ యాంగిల్లో కూడా ఆలోచిద్దాం. మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఒకసారి ఈ విధంగా కూడా ఆలోచించండి. ఆర్ యూ నాట్ ద రీజన్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ రిజెక్షన్స్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్? ఒక్కసారి ఆలోచించి. నువ్వు లోకంతో స్నేహం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, అందరి మీద కేకలు వేస్తూ, ఈ సామాన్ ఆ సామాన్ ఇసురు కొడుతూ యవనస్తులుగా, రైట్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు బతికావు ఇంతకాలం, రైట్. ఇంట్లో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా నువ్వు బతికావు. మరి బతికినప్పుడు మరి రిజెక్షన్ రాదా? నువ్వు అడిగినప్పుడు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఒక్కసారి ఆలోచించి. ఒకవేళ ఈ విధమైనటువంటి రెస్పాన్స్ రావడానికి ఇఫ్ యు ఆర్ ద రీజన్, మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లి, వాళ్ళందరి యొక్క ఇంపార్టెన్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. లేదన్నా నేను కరెక్ట్గా ఉన్నాను, రైట్, నేను కరెక్ట్గా ఉన్నాను, నాలో ఏ పొరపాటు లేదు అని ఒకవేళ నీవు కనుక ఆ విధంగా ఆలోచిస్తే ఒక్క మాట చెప్తాను, ఆలోచించేయండి. సో ఇఫ్ యు ఆర్ కరెక్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ సైడ్, నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్గా ఉన్నావు అని అనుకున్నట్టయితే ఏం జరుగుతుంది తెలుసా? నీ సిన్సియారిటీ, నీ డిసిప్లిన్, నీ అప్రైట్ లైఫ్, పీపుల్ డోంట్ లైక్ దట్. ఈ లోకంలో మనుషులకి అది ఇష్టం ఉండదు. మనం కరెక్ట్గా ఉండడం, మన సిన్సియర్గా ఉండడం, ఫెయిత్ఫుల్గా ఉండడము, ఓకే, నిక్కచ్చిగా మాట్లాడడం, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండడం, పీపుల్ డోంట్ లైక్ దాట్. 2 రీజన్స్ ఉంటాయి పీపుల్ మనల్ని ప్రేమించకపోవడం, మనతో మాట్లాడకపోవడం, మన దగ్గరికి రాకపోవడం, రైట్, మనతో మింగిల్ అవ్వకపోవడానికి 2 మెయిన్ రీజన్స్. ఫస్ట్, వీఆర్ ద కాజ్, బికాజ్ మనము వారిని హర్ట్ చేసాం మన బిహేవియర్ని బట్టి. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో సొంత వారు కావచ్చు. అర్థమైందా? నీ యాటిట్యూడ్ని బట్టి, నీ బిహేవియర్ని బట్టి నీవు వారిని హర్ట్ చేసావు కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాము, నన్ను ఎవరు లవ్ చేయట్లేదు అనుకుంటాం. సెకండ్ రీజన్, మనం కరెక్ట్గా ఉన్నా
అన్ని విధాలా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కొంతమందికి అది నచ్చదు. ఎందుకు? వాళ్ళు సిన్సియర్గా ఉండరు, వాళ్ళు డిసిప్లిన్ ఉండరు కాబట్టి అలాగ ఉన్నటువంటి వారిని అలాంటి వారితో దూరంగా ఉంటారు. దే స్టే అవే ఫ్రమ్ దెమ్. అర్థమవుతుందా? సో నీవు కరెక్ట్గా ఉన్నావు, నువ్వు రిజెక్షన్ ఫేస్ అవుతున్నావు అంటే ఇట్స్ అ కామన్ థింగ్. దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన పని. మరి నేను ఏం చేయాలి? నేను కరెక్ట్గా ఉన్నాను అయినా సరే నాకు ఈ పరిస్థితి వస్తుందని ఏం చేయాలంటే, ఇప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలు నువ్వు ఈరోజు అర్థం చేసుకోవాలి. అది యవనస్తులు కానీ యంగ్ బ్రదర్ సిస్టర్, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు మనుషులు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా అని దాని గురించి మనం అస్సలు పట్టించుకోం. వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. అర్థమవుతుందా? మనుషులు ఈరోజు ఉంటారమ్మా, రేపు వెళ్ళిపోతారు, కానీ మనం ఏ విధంగా ఉన్నామో అది ఇంపార్టెంట్. ఓకే, సో దేవుని యొక్క వాక్యంలో చాలా ఇంట్రడక్షన్ ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక మాట దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 27లో దేవుడు ఒక మాట అంటాడు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ మీ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇందాక చెప్పే కదా, మన ప్రాబ్లంకి ప్రతి సొల్యూషన్ ఎక్కడుందన్న క్రియేటర్ దగ్గర. ఆ క్రియేటర్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఆయన చెప్పే మాట ఏంటంటే, నీవు నా రూపములో చేయబడ్డావు. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ మై ఓన్ ఇమేజ్. నా రూపంలోనూ ఉన్నావు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, మనం పేరెంట్స్కి పుట్టాము. పుట్టిన వెంటనే ఎవరైనా చూస్తారనుకోండి, ఏం చూస్తారు పుట్టిన పిల్లల్లో? అరే ఎవరు పోలిక పుట్టారు, వాళ్ళ మమ్మీ పోలిక, డాడీ పోలిక, నానమ్మ పోలిక, ఆ పోలికలు చూస్తూ ఉంటారు. అవును కదా? వాళ్ళ పోలికలు మ్యాచ్ అయిందనుకో, అబ్బా సంబరపడిపోతారు ఆ పోలికకు మ్యాచ్ అయిన వాళ్ళు. ఇన్ ద సేమ్ మేనర్ దేవుడు మనల్ని తన రూపంలో చేశాడు కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వై? బికాస్ వీఆర్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. మనుష్యులు మన పోలికలో లేరు. ఏదో ఒకళ్ళు అంటారు, ఒక రూపంలో ఉన్నవారు 7 ప్రపంచాలు ఉంటారు. ఎంతవరకు నిజమో కాదో మనకు అనవసరం. కానీ దేవునికి క్రియేషన్ ఎట్లా ఉందంటే, ఈ ఉందిగా, ఇంప్రెషన్ ఒకరిదొకరు మ్యాచ్ కాదు ప్రపంచంలో. అదే ఐలిడ్స్, ఐ పీపుల్స్ అవి ఉంటాయి కదా, అది కూడా ఎవరిదొకరిది మ్యాచ్ కాదు. గుర్తుపెట్టుకున్నవి. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక యూనిక్గా దేవుడు క్రియేట్ చేసి, యు ఆర్ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సి, మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రూపంలో మనం ఉన్నాం కాబట్టి వీఆర్ వెరీ మచ్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అర్థమైందా? ఈ రెండవది, మనం ఇంకా ఎంత ప్రెషియస్ అంటే, ఐజయా చాప్టర్ 49 వర్స్ 16లో ప్రభు అంటాడు, దేవుడు ఒక మాట గుర్తు చేసిన ఏంటంటే, ఇదిగో అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. హీ హాజ్ ఎంగ్రేవ్డ్ అస్ ఇన్ హిస్ ఓన్ పామ్. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు. అంటే మనం ఏదైనా వస్తువు మన చేతిలో కావాలి, అది నాది అనుకున్నట్టయితే మన చేయి ఎట్లా పట్టుకుంటాము? వి జస్ట్ హోల్డ్ ఇట్ టైట్. అర్థమైందా? టైట్గా పట్టుకుంటాం. ఇన్ ద సేమ్ మేనర్ దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత ఆయన మనల్ని తన చేతిలో తీసుకున్నాడు, అరచేతిలో చెక్కుకున్నాడు. అర్థమైందా? తీసుకోవడం వేరు, చెక్కుకోవడం అంటే ఇక చేతిలో ఒక భాగమే. అర్థమైందా? సో అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 16లో, యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. ఈరోజు ఎవరు నన్ను ప్రేమించట్లేదు అన్న ప్రశ్న వేస్తున్న మనము ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ఈరోజు ప్రేమిస్తారు, రేపు ప్రేమించకపోవచ్చు. ఒక మాట చెప్పిన గుర్తుపెట్టుకోండి, మనుషులు పరిస్థితిని బట్టి మారిపోతారండి. సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థింకింగ్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ మారుతాయి. యవనస్తులకు మీరు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారని నాకు తెలుసు. ఎవరో సంగతి మనం ఆలోచించదు, మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఆలోచించండి. మమ్మీ ఇదివరకు ఉన్నట్టు ఉండట్లేదు, డాడీ ఇదివరకు ఉన్నట్టు ఉండట్లేదు, రైట్? ఆ విధంగా మనం వాళ్ళ మీద నెగిటివ్ పాయింట్స్ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే వాళ్ళు నిన్ను ప్రేమించారు కాబట్టి, మీ తల్లిదండ్రులు నీ గురించి పట్టించుకున్నారు కాబట్టి, వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, వాళ్ళు నీతో ఉన్నారు కాబట్టి నీవు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. నెవర్ ఎవర్ డౌట్ యువర్ పేరెంట్స్. అర్థమైందా? లేదన్న వాళ్ళు వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు అనే ఆలోచన మనలో వస్తుండొచ్చు. అర్థమైందా? డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అనొచ్చు, నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు అనొచ్చు. ఎస్, అఫ్ కోర్స్ ఉండొచ్చు. ఎందుకు దే విల్ నాట్ కమ్ అప్ విత్ దేర్ థాట్స్. నీ ముందు వాళ్ళ ఆలోచనలు తల్లిదండ్రులు పెట్టరు. ఎందుకో తెలుసా?
బ్యాక్గ్రౌండ్లో వారు నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, నీ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, నీ జాబ్ గురించి, ఫ్యూచర్ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అర్థమైంది? ఇంట్లో పనులన్నీ మమ్మీ చేస్తారు, బయటికి వెళ్ళి డాడీ పని చేస్తారు, మమ్మీ కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఎంతో ప్రెషర్స్ ఉంటాయి వర్క్ ఫీల్డ్లో, ప్రజెంట్ చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలతో కావాల్సిన విధంగా మింగిల్ అవ్వకపోవడం, వాళ్ళకి టైం ఇవ్వకపోవచ్చు. అర్థమైందా? మీకు టైం ఇవ్వట్లేదేమో. ఎస్, వాళ్ళకున్న టెన్షన్స్, టార్గెట్స్, వర్క్ లోడ్ ఆ విధంగా ఉంటాయి. అది నువ్వు అర్థం చేసుకోకుండా, అది అర్థం చేసుకోకుండా వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నాకు కావాల్సిన విధంగా ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు దయచేసి. డోంట్ బ్లేమ్ యువర్ పేరెంట్స్. ఒక మాట గుర్తు చేయండి దయచేసి. ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడు నీకు అన్నం కావాలా, పాలు కావాలా, నీళ్లు కావాలా, నువ్వు 1, 2 చేసినప్పుడు నువ్వు నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో, నువ్వు అడగకుండానే, నీవు చెప్పకుండానే, అర్థమైందా, అరుపులు కేకలు వాళ్ళు అర్థం చేసుకొని అన్ని సేవలు చేశారు నీకు. అది మర్చిపోయావా? ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేస్తే ఇంట్లో వాళ్ళని, ఎస్పెషల్లీ యువర్ పేరెంట్స్? ఆలోచించు ఒకసారి, ఆలోచించు. నువ్వు ఈ విధంగా ఇంత ఎదగడానికి నీకు కావాల్సిన ప్రతీది వాళ్ళు అక్యుములేట్ చేస్తారు, అన్నీ సమకూర్చలేదా? ఒకసారి ఆలోచించి. నీ గురించి ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చారు తెలుసా? యాజ్ పేరెంట్స్ వీ నో. అర్థమైందా? తల్లిదండ్రులు మాకు తెలుస్తుంది. కాబట్టి మీ పేరెంట్స్ కూడా అంటే ఆ విధంగా మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ప్రేమించి చేస్తారని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి మనుషులు పరిస్థితులు బట్టి మారే పరిస్థితి రావచ్చు. నేను చెప్పే కదా, సర్కమ్స్టాన్సెస్. ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండేది అట్మాస్ఫియర్, ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్. అర్థం, ఏదైనా ప్రాబ్లం వచ్చిన, ఫ్యామిలీ మెంబర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ అట్మాస్ఫియర్ చాలా వర్స్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అన్నది దయచేసి. సర్కమ్స్టాన్సెస్ బట్టి మనుషులు మారచ్చేమో కానీ, నేను చెప్పే కదా, తరాలు మారిన పాట ఉంటే తెలియదు, తరాలు మారిన యుగాలు మారని దేవుడు మన యేసు. యేసు ప్రభు యొక్క ప్రేమలో మార్పు లేదు, ఆయన సహాయంలో మార్పు లేదు, ఆయన మనతో మాట్లాడడం విషయంలో మార్పు లేదు. అర్థమైందా? సో యవనస్తులు అడిగిన ఒక ప్రశ్న, ఎవరు వాళ్ళు నా గురించి ప్రేమించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు అనవద్దు. మనుషులు పరిస్థితిని బట్టి మారచ్చేమో కానీ దేవుడు మారడు. కాబట్టి ఈ ప్రశ్న వేసిన యవనస్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాట్ డూ ఐ డూ దెన్? నేనేం చేయాలా? మనుషులతో, నీ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్ పెట్టుకున్నావు, నీ దోస్తులతో, నీ కొలీగ్స్తో, ఇంట్లో వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకున్నావు. యూ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. కానీ ఒక్కటి చెప్తాను, నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ పక్కన నిలబడేది ఫస్ట్ ఎవరో తెలుసా? యువర్ పేరెంట్స్. అఫ్కోర్స్ దేవుడు ఉంటాడు, ఆయన తర్వాత ఈ లోకంలో ఫస్ట్ నీ పేరెంట్స్ నీ పక్కన నిలబడతారు. సో పేరెంట్స్ విషయంలో ఎప్పుడు కూడా నెగిటివ్గా కమెంట్స్ చేయొద్దు, నెగిటివ్గా మాట్లాడద్దు. ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ ముందు. అర్థమైంది? వాళ్ళు మాట్లాడొచ్చేమో, అన్యులు మాట్లాడొచ్చేమో, వాళ్ళ బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అర్థమైంది? వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన అండర్స్టాండ్ చేసుకోవట్లా. కానీ దేవుడు నిన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీతో అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కాబట్టి ఇలాంటి ఆలోచనలప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకో. ఆర్ యూ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఏసైతో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా? ఏంటి రిలేషన్షిప్? ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో నువ్వు రిలేషన్లో ఉన్నావు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్షిప్లో ఉన్నావు. ఏంటి? వాట్ ఈస్ దాట్? వాట్ యూ మీన్ బై దాట్? ఏంటో తెలుసా? నువ్వు వారితో మాట్లాడుతున్నావు, వాళ్ళు నీతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? మ్యూచువల్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ బాండేజ్ అనేది వస్తుంది. అర్థమైందా? మనసులు కలుస్తాయి, ఆలోచనలు కలుస్తాయి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు. ఇన్ ద సేమ్ మేనర్ మనుషుల పరిస్థితిని బట్టి మారుతున్నారు. కాబట్టి దేవుడు చెప్పేది ఫస్ట్ నువ్వు నాతో రిలేషన్షిప్లోకి రా. హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఎట్లా రిలేషన్షిప్లోకి రావాలని అంటే ప్రశ్న వేస్తుంది, దాని జవాబు చెప్పగలవా? ఏంటి? ఎన్ని రోజులైనా నువ్వు దేవుని ఒక వాక్యం చదివి, ఎన్ని రోజులైనా సరిగ్గా ప్రార్థన చేసి. రిలేషన్షిప్ అంటే అదే, ఎవ్రీడే హ్యావింగ్ కమ్యూనికేషన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడే చెప్పాడు, దివరాత్రులు నా వాక్యంను ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. సామ్స్ 1st chapter 2nd verse. నువ్వు శోధనలో ప్రవేశించుకుంటూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అర్థమైందా? ప్రార్థన ద్వారా వీ కమ్యూనికేట్ విత్ గాడ్. త్రూ హిజ్ వర్డ్ గాడ్ కమ్యూనికేట్స్ విత్ అస్.
అందుకని సో ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనము ఒక రిలేషన్షిప్లోకి వస్తాం. అయితే ద వన్ హూ ఈజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ ఇన్ హిస్ లైఫ్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వారు ఎప్పటికీ నిరుత్సాహపడరు. ఎందుకు? గాడ్ నోస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్. అర్థమైందా? ఇందాక స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ చెప్పచ్చు. ఈ ఎలక్ట్రానిక్స్ వాటికి మనం ఎక్కువగా అడిక్ట్ అయిపోతాం. ఒక్కటి చెప్పండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు కానీ, ఐఫోన్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, ఈ టెక్నాలజీస్ నీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే అవి ఒక్క మాట చెప్పు, అర్థం చేసుకుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు వాళ్ళకి అర్థమవుతుందా? నువ్వు ఏదైనా వాటికి చెప్పేవనుకో, అది ఆల్రెడీ ఏమంటారు, దాంట్లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తాయి. కానీ నీకు తగినట్టుగా నిన్ను ఓదారుస్తూ, నిన్ను బలపరుస్తూ, నీ అవసరాలు తీర్చగల కెపాసిటీ దానికి ఉందా? లేదు. ఓన్లీ గాడ్ కెన్ డూ దాట్. దేవుడే చేయగలడు. కాబట్టి యవనస్తులుగా దేవుడు ప్రేమిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా దగ్గరికి రా, నా కుమారుడా, నీ హృదయము నాకు ఇవ్వు. ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటంటే, నీకు ఏది కావాలో దేవుడు అన్నీ చేశాడండి. ఆయనకి మనకేం కావాలో ఆయనకు తెలుసు. ఆయనకు ఒకటే ఒక కోరిక ఏంటంటే, మనము ఆయన ఒకటవ్వాలి. అది ఎట్లా సాధ్యపడిందో తెలుసా? శిలువ మీద యేసు ప్రభు హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ యూ అండ్ మీ. ఆ సాక్రిఫైస్ చేయడం ద్వారా హీ రివీల్డ్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్. ఆయన మన పట్ల ఉన్న ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. ఇంకేం కావాలి మనకి? నీ ఉంటే నాకు చాలేసే అని పాటలు పాడతాం కదా. లార్డ్, ఇఫ్ యు ఆర్ విత్ మీ, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అంటాం. ఇఫ్ ఇట్స్ దట్ ట్రూ, అది అంతగా నిజమైతే ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనలో పొరపాట్లు ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలి. రెండోది, మనం కరెక్ట్గా ఉన్నప్పుడు రైట్ అయినా సరే నాకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్టయితే దేవుడు ఒకటే ఒక మార్గం చెప్పాడు, నాతో రిలేషన్షిప్లో పెట్టు, యూ విల్ నెవర్ బి డిస్కరేజ్డ్. మనుషులు మనల్ని అర్థం చేసుకునేలాగా దేవుడు, వాళ్ళ మనస్సులోని దేవుడు మార్చగలడు. అర్థమైంది కదా? పాయింట్ అర్థమైంది కదా? బైబిల్ గ్రంథంలో చాలామంది ఎవరో ఒకరికొకరు అర్థం చేసుకునే పరిస్థితి చాలామంది ఉన్నారు. జోసెఫ్ గురించి తీసుకోండి, కుటుంబ సభ్యులు ఆయన్ని రిజెక్ట్ చేశారు. నోబడీ లైక్డ్ హిమ్, నోబడీ టాక్ టు హిమ్, ఎవరు చేర్చుకోలేదు. కానీ ఆయన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. జోసెఫ్ ఆయన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి అందరూ ఆయన అర్థం చేసుకుని అందరూ ఆయన దగ్గరికి రావడం స్టార్ట్, అందరూ ఆయనతో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఆయన ఉన్నతమైన స్థాయిలోకి ఆశీర్వదించారు. పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ హిమ్ రైట్ యాజ్ ఎ గ్రేట్ లీడర్. ఓకే, సో ఈ టైంలో దేవుడు చెప్పే మాట ఒకటే, నువ్వు నాతో రిలేషన్షిప్ రా, నీకేది కావాలో నేను అరేంజ్ చేస్తాను. వాట్ ఎవర్ ఐ విల్ సాటిస్ఫై యూ, ఐ విల్ సాటిస్ఫై. అర్థమైందా? సో ఆ పని చేద్దాం. ఎవరు నాతో మాట్లాడారు, ప్రేమించట్లేదు, ఆ డిప్రెషన్లో, డిసప్పాయింట్మెంట్లో మనం ఉండకుండా దేవుడు చెప్పిన ఈ సొల్యూషన్ కనుక మనం పాటిస్తే విల్ గెట్ ద ఆన్సర్. రోజు బైబిల్ చదవండి, సిస్టమేటిక్గా చదవండి. ఎట్లా చదవాలో తెలియాలంటే యూ కెన్ పర్సనలీ కాంటాక్ట్ మీ. అర్థమైందా? రోజు ప్రార్థన చేయండి, రోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఆ రిలేషన్షిప్ బాండేజ్లోకి రండి. యూ విల్ బి సాటిస్ఫైడ్ బై గాడ్. ఓకే, చేద్దాం ఆ పని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. యవనస్తుల హృదయాలు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న, ప్రభు ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఎవరు నా గురించి పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న వారి మనసులో ఉండి చాలా దిగులుతో ఉంటున్నారు యవనస్తులు. ప్రభు ఈరోజు చెప్పారు, పరిస్థితి ఏంటో చెప్పారు, మేమే కారణమని ఒక కారణమని చెప్పారు, మమ్మల్ని సరి చేసుకోమని చెప్పారు. ఆ విధంగా ఉన్న యవనస్తులు తమ తాము సరి చేసుకొని ఇతరుల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలో నేర్చుకొని ఆ విధంగా ఉండే కృపను దయచేయండి. రెండోది, మేము కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రభు నీతో రిలేషన్షిప్ లేము కాబట్టి ఇలాంటి పరిస్థితి. కాబట్టి మీతో రిలేషన్షిప్లో ప్రార్థన వాక్యం ద్వారా ఉండాలి. కాబట్టి ఆ విధంగా నీతో రిలేషన్షిప్లోకి రావాలని తీర్మానం చేసుకున్న ప్రతి యవన బిడ్డని ఆత్మతో నీకు బలపరిచి, ఇక ముందు నుండి ఈ మాటలు విన్న తర్వాత నుండి ప్రభా ఎవరನ್ನು ప్రేమించట్లేదన్న ఆలోచన రాకుండా, ఎవరನ್ನು ప్రేమించినా ప్రేమించిపోయినా, ఎవరు నాతో మాట్లాడినా నా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడన్న ధైర్యంతో, విశ్వాసంతో, సంతోషంతో ప్రతి యవన బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం. వారి ఆలోచన సమస్త నీ చేతికి అప్పచెప్తూ నీ వాక్యంతో వారిని నింపి బలపరిచి అనేక మందికి మాదిరిగా యవనస్తులు ఉండే కృపను దయచేయమని, సహాయం దయచేయమని, ఇతడు మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసునామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే, సో యంగ్ డియర్ బ్రదర్స్ సిస్టర్స్, నథింగ్ టు వరీ. నీలో తప్పులుంటే కరెక్ట్ చేసుకుందాం.
మన తప్పులుంటే కరెక్ట్ చేసుకుని, రెండోది మనం కరెక్ట్గా ఉంటే ఒకటే ప్రాబ్లం, దేవునితో రిలేషన్షిప్లో లేము. ఆ విధంగా వద్దాం, వాక్యం ప్రార్థనలో స్ట్రెయిట్ ఫాస్ట్గా ఉందాం, నిలకడగా ఉందాం, ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని సాటిస్ఫై చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.